కొత్త లైన్ల వెనక కనిపించని కోణాలు చాలా ఉన్నాయి. ఏ కొత్త లైన్లు? మెట్రో కొత్త లైన్లు. ఈ కొత్త లైన్ల వెనక నిన్న కూడా మనం మాట్లాడడం జరిగింది. ఈ కొత్త లైన్ల వెనక కనిపించని కోణాలు చాలా ఉన్నాయి. అవి ఏంటివని చెప్తా. కొత్త లైన్ల వెనక కనిపించని కోణాలు. మెట్రో కొత్త లైన్లపై ఆసక్తికర చర్చ. సీఎం స్పెషల్ ఇంట్రెస్ట్ పైన అనేక అనుమానాలు. నెల రోజుల్లో 4-5 సార్లు సీఎం సమీక్ష. పైసలు లేవంటూనే మెట్రో లైన్ల పొడిగింపు. గత సర్కారు ప్రతిపాదించిన మార్గాలకు రెడ్ సిగ్నల్, అప్పుల కుప్ప అంటూనే కొత్త లైన్లకు గ్రీన్ సిగ్నల్. సొంత భూముల వరకు మెట్రో లైను. మంచం ఉన్నంత వరకే కాళ్ళు దాచుకోవాలి అనేది సామెత. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం మంచం మూరెడు ఉందని తెలిసి కూడా బారెడు కాళ్ళు దాచుకొని పండుకుందామని చూస్తోంది. ఇదంతా ఎందుకు చేస్తోందని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జేబులో చిల్లి గవ్వలేనప్పుడు బిర్యానీ తినాలనిపించినట్టుగా ఖజానాలో కాలి కుండలే ఉన్నప్పుడు ఈ మెట్రో ప్రాజెక్టు పై సర్కారు ఇంత స్పెషల్ శ్రద్ధ పెట్టడానికి కారణం ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏమంటున్నాడు? అయ్యా మేము ఈడ మొత్తం అంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాము, కానీ ఈడకు వచ్చేవరకు కాలి కుండలే ఉన్నాయి. మొత్తం దోసుకొని తిందామని, మా బొక్కసాలకి వేసుకుందామని, అందిన కాడికి దోసుకొని తిందామని నేను, నా కుటుంబ సభ్యులు, నా తమ్ముళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ తాతలు, తోకలు, ఈకలు అన్ని కలిసి దోసుకొని తిందామని వస్తే మేము రాష్ట్రాన్ని ఈడ ఏమీ లేవు, లంకె బిందెలు లేవు, ఈడ కాలి కుండలే ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మనం చెప్పే మాట కాదు ఇది. ఎవడైనా ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నోడు గా మాటలు మాట్లాడతాడా? లంకె బిందెలు ఉన్నాయి, ఏమి లేవు. మరి ఏమి లేనప్పుడు ఈ కొత్త కొత్త లైన్లు ఎందుకు వస్తున్నాయి? దేనికోసం వస్తున్నాయి? గీ నుంచి గీందాక రాయదుర్గం నుంచి గాందాక ఎందుకు పోతున్నాయి? పక్కన నీ భూముల దాకా బోపన్పల్లిలో నీ భూములు ఉన్నాయి కాబట్టి ఆందాక మెట్రో లైన్లు ఎందుకు పోతున్నాయి? దీని గురించి మాట్లాడరే. ఎవరు కూడా కనీసం మాట్లాడరే. ఎందుకు అంటే దీని వెనుక మొత్తం స్వార్థ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, పరప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, వీలే అన్నీ. నాకు మంచి జరగాలి, నా భూములకు విలువ పెరగాలి, అలాగే నా తమ్ముళ్ళ దందాలకు మంచిగా ఉండాలి. దాంతోపాటు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఏడేడు ఉన్నాయో మీరు దందాలు చేసుకోవాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు ఈ మెట్రో పోయిన ప్రతి మెట్రో లైన్ పక్కనంగా మీరు ఒక్కసారి క్షుణ్ణంగా చూడండి. ప్రతి మెట్రో లైన్లు ఇప్పుడు కొత్తగా ఏ లైన్లు అయితే పెట్టిండో ఈడంగా వీటన్నింటి పక్కల చుట్టుపక్కల ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి భూములు కానీ, బంధువులవి కానీ, వీళ్ళ వ్యాపారాలు కానీ ఉంటాయి. వీళ్ళేమో రాష్ట్రాన్ని ప్రజల కోసం వెళ్తాందుకు కుర్చీలో కూర్చున్నట్టు అనిపిస్తలేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్న తన స్వార్థ ప్రయోజనాల కోసం 10 సంవత్సరాల నుంచి ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఆ ఆకలి తీర్చుకోవడం కోసం, ధనదాహాన్ని తీర్చుకోవడం కోసం మాత్రమే వీళ్ళు కుర్చీ మీదకి కూర్చున్నట్టు అనిపిస్తుంది తప్ప ప్రజల కోసం కూర్చున్న వాళ్ళైతే రేపు మొన్న డిసెంబర్లో ప్రకటించిన 12 తారీఖు ప్రకటిస్తే కనీసం 20 తారీఖు లోపల రైతు బంధు వేసేటోళ్ళు, రైతు బీమా మీద ఒక క్లారిటీ ఇచ్చేటోళ్ళు, ముసలోళ్ళ పొట్ట కొట్టకుండా 2000 కాకుండా 4000 ఇచ్చేటోళ్ళు, ఈ కరెంటు మీద ఇట్లా కొర్రీలు పెట్టకుండా ఫ్రీ కరెంట్ ఇచ్చేటోళ్ళు. కానీ వీళ్ళు ప్రజల కోసం ఎక్కలేదు. కేవలం తన ఆస్తుల కోసం, తన బంధుమిత్రుల, తన సంపదను కాపాడు కోసం కుర్చీ ఎక్కినట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతోంది.